వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిట్టమూరులో సోమవారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అలాగే మండలంలోని మల్లం గ్రామ పంచాయతీ ముక్కిడిపాలెం గ్రామంలో చిట్టమూరు మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు దువ్వూరు భారతిరెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతూ మరో 3 నెలలకు 1,000 రూపాయల చొప్పున మొత్తం ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఎవరు పనిచేసేవారో గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గణపతి గోపాల్ నాయుడు, దువ్వూరు చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముక్కిడిపాలెం గ్రామ పంచాయతీ పెన్షన్దారులందరికీ, అవ్వలకి, తాతలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేసి చూపిస్తానంటూ మొదట విడతగా 7,000 ఇస్తానని చెప్పిన పెన్షన్ని మొదటిసారిగా ఎక్కడ ఏ సందేశం లేకుండా అందరికి పెన్షన్దారులకి 7,000 పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మనసులో పెట్టుకొని ఎవరు పని చేసేవారు, ఎవరు పని చేయని వారు అన్నది మీ దృష్టిలో పెట్టుకొని వచ్చే పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా ఇంకా వచ్చే తరంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మన పేద ప్రజలను కాపాడేందుకు మన సీఎం గారు నిరంతరం కృషి చేసే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 15,000 వికలాంగులకి ఇస్తారని మాట ఇస్తున్నారు. మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు కాబట్టి మేము ఎప్పటికీ ఆయన పొరపాటు ఉంటాము. ఎప్పుడైనా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని, ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. 15,000 పంపించారు. 15,000 రూపాయలు ఎవరు ఇచ్చారమ్మా? అధికారులు, నాయకులు 15,000